జటిలో ముండి లుంజితకేశః కాషాయాంబర బహుకృతవేషః పశ్యన్నతి చ న పశ్యతి మూఢః యుధర నిమిత్తం బహుకృతవేషః అంగం గలితం ఫలితం ముండం దశనవిహీనం జాతం తుండం వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి న ముంజత్యాశా పిండం అగ్రే వాగ్నిః పృష్ఠే భాను రాత్రౌ చురుక సమర్పిత జాను కరతల భిక్షస్తరుతలవాసః తదపి న ముంజత్యాశా పాశః కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలన మఘవాదానం జ్ఞాన విహీన సర్వమతేన ముక్తిం న భజతి జన్మశతేన సురమందిర తరుమూల నివాసః సర్వ పరిగ్రహ భోగత్యాగః కస్య సుఖం న కరోతి విరాగః యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీనః యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ భగవద్గీతా కించిదధీత గంగా జలలవ కణికా పీత సకృదతియేన మురారి సమచ్చ క్రియతే తస్య యతేన న చర్చ పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే రధ్యా చట్పట విరచిత కందః పుణ్యా పుణ్య వివర్జిత పందః యోగ నియోజిత చిత్తః రమతే బాలోన్మత్తవదేవః కస్త్వం కోహం కుతాయాతః కాలే జననీ కో మే తాతః ఇతి పరిభావయ సర్వసారం విశ్వం త్యక్త్వా స్వప్న విచారం త్వయి మయి చాన్యత్రైకో విష్ణుః వ్యర్థం కుప్యసి మయ్యసహిష్ణుః భవ సమచిత్తః సర్వత్ర త్వం వాంఛస్య చిరాద్యది విష్ణుత్వం శత్రౌ మిత్రే పుత్రే బంధౌ మా కుర్యత్వం విగ్రహ సంధౌ సర్వస్మిన్నపి పశ్యాత్మానం సర్వత్రోऽసృజ భేదాజ్ఞానం కామం క్రోధం లోభం మోహం త్యక్త్వాత్మానం పశ్యతి సోహం ఆత్మజ్ఞాన విహీనః మూఢః తే పశ్యంతే నరక నిగూఢః గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతిరూపమజస్రం నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీనజనాయ చ విత్తం సుఖతః క్రియతే రామా భోగః పశ్చాద్ధంత శరీరే రోగః యద్యపి లోకే మరణం శరణం తదపి న ముంజతి పాపాచరణం అర్థమనర్థం భావయ నిత్యం నాస్తి తతః సుఖలేశः సత్యం పుత్రాదపి ధనభాజాం భీతిః సర్వత్రైషా నిహితా రీతిః. ప్రాపంచికమైనటువంటి వ్యవహారాల్లో మునిగిపోయి జీవిత సార్థక్యత ఏమిటి, ఈ మానవ జీవితం అనేటువంటిది ఎందుకు వచ్చింది,
ఏ విధంగా దీన్ని మనం సార్థకం చేసుకోవాలి అని ఆలోచించకుండా జీవిత పరమార్థమైనటువంటి మోక్ష సాధన గురించి ఆలోచించకుండా కాలం గడిపేటువంటి మూర్ఖుల యొక్క మనస్సుని పరమాత్మ వైపుకి మళ్లించడం కోసమని శంకరాచార్యుల వారు 12 శ్లోకాలతో కూడినటువంటి ద్వాదశ మంజరికా స్తోత్రాన్ని చెప్పటం జరిగింది. ఆ వెంటనే ఆయనతో పాటుగా ఉన్నటువంటి 14 మంది శిష్యులు కూడా అదే పనితిలో తల ఒక శ్లోకం చొప్పున 14 శ్లోకాలని కూడా చెప్పటం జరిగింది. ఆ మొత్తం పూర్తయిన తర్వాత శంకరాచార్యుల వారు ఈ భజగోవింద స్తోత్రాన్ని ముగింపు చేస్తూ ఒక ముఖ్యమైనటువంటి 4 శ్లోకాలని అనేకమైనటువంటి విషయాలు చెప్పి ఉన్నాం, వీటిట్లో పాపం ఏవి గుర్తుంటావో ఏవి గుర్తు ఉండవో, అందుకని ముఖ్యమైనటువంటివి మళ్ళీ చెబుదాం అనేటువంటి ఉద్దేశంతో అతి ముఖ్యమైనటువంటి విషయాల్ని మనకి చెప్పడం కోసం అని చెప్పి మళ్ళీ 4 శ్లోకాలతో శంకరాచార్యుల వారు చివరిలో ముగింపుగా చెప్పబోతూ ఉన్నారు. అందులో 2 శ్లోకాలని దైవత్వం వైపుగా మనం నడవాలంటే మనకి ప్రధానంగా వచ్చేటువంటి ఆటంకాలు ఏమిటో, మానవత్వం నుంచి దానవత్వం వైపుకు మళ్లించేటువంటి ఆ 2 రకాలైనటువంటి రాక్షసులు అసురులు ఎవరో, అయ్యే కాంతాశక్తి ధనాశక్తి అనేటువంటి ఆ రెండింటిని గురించి కూడా నిన్న మనం చెప్పుకున్నాం. ఇప్పుడిక శంకరాచార్యుల వారు ఇక గ్రంథాన్ని ముగించబోతూ మోక్ష సాధనకి అద్భుతమైనటువంటి ఆంతరంగిక సాధన చెప్పబోతా ఉన్నారు. ఎందుకంటే ఇంతవరకు బహిరంగ సాధన చాలా చెప్పారు, అయితే ఇప్పుడు అంతరంగ సాధన కూడా కావాలి. ఆ అత్యవసరమైనటువంటి అంతరంగ సాధనని ఒక ప్రణాళిక ప్రకారంగా మనకు అందించబోతున్నారు ఈ 30వ శ్లోకంలో. ఆ 30వ శ్లోకం ఏమిటో చూడండి. ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం జాప్య సమేత సమాధి విధానం కుర్వవధానం మహదవధానం ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం జాప్య సమేత సమాధి విధానం కుర్వవధానం మహదవధానం. ప్రాణాయామం ప్రత్యాహారం. ఈ ప్రాణాయామం ప్రత్యాహారం అనేటువంటివి అష్టాంగ యోగంలో 4, 5. అష్టాంగ యోగం అంటే 8 అంగాలతో కూడుకున్నటువంటి యోగ సాధన. అందులో యమ, నియమ, ఆసన, 4వది ప్రాణాయామ, 5వది ప్రత్యాహార. ఈ 2 ఇక్కడ చెప్తున్నారు. ఆ తర్వాత ధారణ, ధ్యాన, సమాధి అనేటువంటి 3, మొత్తం 8 సాధనలు ఉన్నాయి. ఈ 8లో 4, 5గా చెప్పబడినటువంటి ప్రాణాయామం ప్రత్యాహారం. అలాగే నిత్యానిత్య వివేక విచారం. నిత్య వస్తువు ఏమిటి, అనిత్యమైనటువంటి వస్తువు ఏమిటి అనేటువంటి విచారణ మనం చేయాలి. దాన్ని వివేక విచారం అన్నారు. అంటే బుద్ధితో చక్కగా విచారణ చేయాలి. అంటే ఈ విచారణ చేసినందువల్ల బుద్ధిలో ఆ భావన నిలవాలి. అంటే మనం ఈ ప్రపంచంలో వ్యవహరిస్తూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు మనలో కొన్ని రకాలైనటువంటి బలహీనతలు వస్తూ ఉంటాయి, కొన్ని రకాలైనటువంటి స్వార్థానికి లోనవుతూ ఉంటాం. అలాంటి సందర్భంలో మనం తప్పు చేసేటువంటి పరిస్థితి వస్తుంది. అన్ని సందర్భాల్లో కనుక ఇది నిత్యమా అని ఒక్క మారు కనుక నీకు ఆలోచన వచ్చిందా, వెంటనే నీ స్వార్థం కూడా ఎగిరిపోద్ది. ఎందుకనంటే ఏదో ఒక వస్తువు కోసమో, ధనం కోసమో, సంపద కోసమో, ఇంకా దేనికోసమో ఒక అబద్ధం ఆడబోయావు, ఒక అన్యాయం చేయబోయావు, మోసం చేయబోయావు, ఇతరులను ఎత్తున చేయబెట్టాలనుకున్నావు,
దొంగతనం చేయాలనుకున్నావు, ఏదో రకమైనటువంటి బలహీనతకు లోనైపోయేటువంటి పరిస్థితుల్లో ఇది శాశ్వతమా, ఇదేమైనా నిత్యమా అని ఒక్కసారి కనుక ఆలోచన వచ్చిందా, ఇది అనిత్యము కదా, వీటి కోసం ఎందుకు ఈ పాపాలు చేయటం, ఆ వచ్చినటువంటి వస్తువు ఏమో నేను అనుభవిస్తానో అనుభవించను, కానీ ఆ పాపం మాత్రం నేను అనుభవించాల అని ఒక్కసారి ఆలోచన వస్తుంది. ఎందుకంటే ఈ జీవితం అనేది ఎంతకాలం ఉంటుందో తెలియదు. ఈ క్షణంలో బాగానే ఉంటాం, మరు క్షణంలో ఉంటామో ఉండమో తెలియదు. అలాంటి దీనికి మనం ఎత్తుకు వెళ్ళేటువంటి పాపాలే, కానీ వస్తువులు మాత్రం ఇక్కడే ఉంచాల. కాబట్టి ఈ అనిత్యమైనటువంటి వస్తువుల కోసం ఈ పాపాన్నంతా నేను మోసుకొని పోవాలనా అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దాని మీద నీకు సరైనటువంటి అభిప్రాయం ఏర్పడుతుంది. నువ్వు ఆ పాపం చేయకుండా నువ్వు కాస్త పక్కకు పోవటానికి వీలవుతుంది. అందుకని నిత్యానిత్య వివేక విచారం అనేటువంటిది చాలా 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 ప్రధానమైనటువంటిది. ఇక జాప్య సమేత సమాధి విధానం, జాప్య సమేత అంటే జపముతో కూడినటువంటి సమాధి విధానం, సమాధి అభ్యాసం. ఈ సమాధి అంటే ఇప్పుడు 8వది అష్టాంగ యోగాల్లో 8వది సమాధి. దానికి ముందు ధ్యానం ఉంది 7వది. అదిగో ఆ ధ్యానానికి సపోర్ట్ చేసేటువంటిది జపం. అందుకని ఈ జపంతో కూడుకున్నటువంటి సమాధి, సమాధి అంటే ధ్యానంతో కూడా కూడుకునే ఉంటుంది. అయితే ఆ ధ్యానానికి ముందుగా ఈ జపం కూడా ఉంది. అందువల్ల ఈ జపము సమాధి. ఇదిగో ఈ రకమైనటువంటి సాధనలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మొత్తం 5 సాధనలు చెప్పారు. ఈ 5 సాధనలు కూడా ఎలా చేయాలట, మహదవధానం కుర్వవధానం. మహదవధానం అంటే చాలా జాగ్రత్తగా, అవధానం కురు ఆచరణ చెయ్యి, అనుష్ఠానం చెయ్యి. అంటే ఎలా చేస్తావంటే చాలా జాగ్రత్తగా చెయ్యి, ఏదో హడావుడిగా చేయబాకు, గందరగోళంగా చేయబాకు, అశాంతితో ఉన్నప్పుడు చేయబాకు, ఏదో లేదు నాకు తప్పదు నా కర్మ నా గ్రహచారం అనుకుంటా చేయబాకు. చాలా జాగ్రత్తగా ప్రీతితో ఇష్టంతో ఈ సాధనలన్నీ చేయాలి. అదిగో అందుకు చెప్పినటువంటివి ఇక్కడ 5 సాధనలు శంకరాచార్యుల వారు అద్భుతంగా ఈ భజగోవిందాన్ని ముగిస్తూ మనకి చెప్తున్నటువంటివి. మరి వీటిని ఎట్లా చేయాలి, వీటి యొక్క అసలు భావం ఏమిటి, ఏ ఉద్దేశంతో ఇక్కడ ఈ సాధనలు చెప్పడం జరిగింది అనేటువంటి దాన్ని మనం ఇప్పుడు ఆలోచిద్దాం. ఇంతవరకు శంకరాచార్యుల వారు కానీ ఆయన యొక్క శిష్యులు కానీ అనేకమైనటువంటి బహిరంగ సాధనలు చెప్పారు. అందులో భగవద్గీతను అధ్యయనం చేయటం, విష్ణుమూర్తిని పూజించడం, ధ్యానించడం, సజ్జన సాంగత్యం, ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చేయటం, భగవద్గీత విష్ణు సహస్రనామాలు, అట్లా మనకు అనేకమైనటువంటి సాధనల్ని చెప్పడం జరిగింది. అదే ప్రకారంగా ఈ సాధనలన్నీ కూడా మనం సక్రమంగా సాగించాలి అని అంటే మనకి ప్రధానమైనటువంటి 2 ఆటంకాలు ఉన్నాయి. అంటే మన యొక్క మనస్సుని పరమాత్మ మీద నిలవనీయకుండా ప్రపంచం మీదకి మళ్లించేటువంటి సాధనలు 2 ఉన్నాయి, 2 ఆటంకాలు 2 ఉన్నాయి. అవే కాంతాసక్తి, ధనాసక్తి. అంటే స్త్రీ పురుష సంబంధమైనటువంటి భోగరతి నుంచి, అలాగే ధనం మీద, ధన సంపాదన మీద ఉన్నటువంటి ఆశ నుంచి నీ మనస్సుని కాస్త వెనక్కి తీసుకొచ్చుకోయ్యా అని చెప్పినటువంటివి 2 సాధనలు ఉన్నాయి. ఇలా బాహ్య వస్తువుల నుంచి సుఖదుఖాలు, రాగద్వేషాల నుండి మన యొక్క మనస్సుని మళ్లిస్తే బాహ్యంగా ఉన్నటువంటి వస్తువులు, విషయాలు, భోగాలు, అలాగే సుఖదుఖాలు, రాగద్వేషాలు, వీటన్నిటి నుంచి కనుక మన యొక్క మనస్సుని మళ్లిస్తే మన యొక్క మనస్సు అప్పుడు అంతర్గతంగా ఈ సాధనల మీద మనకి నిలబడుతుంది. అందుకోసమని మరి ఇంత చెప్పిన తర్వాత, బహిరంగ సాధనలు ఇన్ని చెప్పిన తర్వాత ఇప్పుడు కూడా అంతరంగ సాధన చెప్పకపోతే ఎప్పుడు చెబుతారు పాపం. అందుకోసమని చెప్పి ఇప్పుడు చెప్తూ ఉన్నారన్నమాట. ఎప్పుడైతే మన యొక్క మనస్సు ప్రాపంచిక విషయాల నుంచి విడుదల పొంది వస్తుందో, ప్రశాంతమవుతుందో, మరి అటువంటి ఈ మనస్సుని పరమాత్మ మీద నిలపాలి. అలా నిలపకపోతే ఏం ప్రయోజనం ఉంది? నిలపకపోతే మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ అక్కడికే పోద్ది. మన ఇంట్లో ఒక గొడ్డు ఉందనుకోండి,
దాన్ని వాళ్ళ పొలాల్లో వీళ్ళ పొలాల్లో మేస్తుందని చెప్పి దాన్ని తీసుకొచ్చి ఇంట్లో కట్టేస్తాం. కట్టేసి మళ్ళీ మనం అటు ఇటు చూస్తామంటే మళ్ళీ తెప్పుకొని పోద్ది, మళ్ళీ తెస్తే మళ్ళీ తెంపుకొని పోద్ది. అందుకని ఏం చేయాలంటే దానికి అక్కడ బయట దొరికే గడ్డి ఇక్కడ మనం ఇవ్వాలి, ఇస్తే ఇద్దంట ఇక్కడే ఉంటుంది. అలాగే మనకి మనసుకు కూడా, మనసు అనేటువంటిది కూడా గొడ్డు లాంటిది. ఈ గొడ్డుకి ఎప్పుడు కూడా ఏదో గడ్డి కావాలి. అందుకని ప్రపంచంలో పడి గడ్డి మేస్తూ ఉంటుంది, సుఖాలు భోగాలు వస్తువులు సంపదలు అనేటువంటి గడ్డి మేస్తూ ఉంటుంది. అందుకని దాన్ని ఏం చేయాలంటే తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మెదలకుండా ఊరుకుంటే మళ్ళీ పోద్ది. అందుకని మనమే దానికి బ్రహ్మాండమైనటువంటి గడ్డి పెట్టాలి. ఇదేమిటంటే పరమాత్మ భావన అనేటువంటి గడ్డి. కాబట్టి ఇది కనుక పెడితే దీంట్లో ఉండి దీని యొక్క వ్యవహారంలో ఉండి ఇది కాస్త ఇక్కడే ఉండిపోతుంది, మళ్ళీ ఆ ప్రపంచ వ్యవహారాల మీద పడకుండా ఉంటుంది. అందువల్ల ఇక్కడ మనకి 5 రకాలైనటువంటి సాధనలు చెప్పారు. ఆ 5 సాధనలే ప్రాణాయామం, ప్రత్యాహారం, అలాగే నిత్య అనిత్య వస్తు వివేకం, జపం, సమాధి అభ్యాసం అని ఇక్కడ 5 చెప్పారు. ఈ 5 సాధనలు కూడా నిజంగా ఒకదానికొకటి అనుసంధానం చేసి అనుష్ఠానం చేయాలి, ఆచరించాలి. మనం ఏదో ఒకటి చేస్తానండి దాంతో అని అంటే కుదరదు. ఇవి 5 కూడా దాదాపుగా ఒక స్థితికి మనల్ని తీసుకొస్తాయి. మనం ఉన్నటువంటి స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి, సాధారణమైనటువంటి స్థితి నుంచి అది అసాధారణమైనటువంటి స్థితికి, అటువంటి స్థితికి తీసుకురావడానికి ఈ 5 సాధనలు కూడా చక్కగా ఉపయోగపడతాయి. అందులో మొట్టమొదటిది ప్రాణాయామం. పతంజలి మహర్షి చెప్పినటువంటి అష్టాంగ యోగాల్లో ఈ ప్రాణాయామం అనేటువంటిది 4వది, అలాగే ప్రత్యాహారం తర్వాత చెప్పినటువంటిది 5వది. అసలు ఈ ప్రాణాయామం అనేటువంటిది ఎందుకోసం చెప్పబడింది? ఎందుకోసం చెప్పబడిందంటే బుద్ధి కాస్త పరిపక్వ స్థితిలో లేకుండా మందబుద్ధులైనటువంటి వాళ్ళు, అంటే బుద్ధి కాస్త మందంగా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క మనస్సు బయటికి ఎప్పుడు పరుగులు తీస్తూ ఉంటుంది. ఆ పరుగులు తీసేటువంటి వాళ్ళ యొక్క మనస్సుని, మందబుద్ధులైనటువంటి వాళ్ళ యొక్క మనస్సుని నిలపటానికి ఈ ప్రాణాయామం ఉపయోగపడుతుంది. మరైతే ఏమండి, మందబుద్ధులు కాక సూక్ష్మ బుద్ధులైతే బయటికి పోకుండా ఉంటుందా? అది బుద్ధి. కానీ సూక్ష్మ బుద్ధి అయినటువంటి వాడికి ఈ సాధన అక్కర్లా, అతనికి కావాల్సినటువంటి సాధన ఉంది. ఎందుకంటే అతను సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి వాడు కనుక పరమాత్మ సంబంధమైనటువంటి విషయాల్ని ఆలోచించేటువంటి శక్తి ఉంది అతని బుద్ధికి, అందుకని ఇంక అక్కర్లా. కానీ మందబుద్ధులైనటువంటి వాళ్ళకి అదేమో అందుకోలేరు, ఇక్కడేమో నిలవలేరు. అందుకోసం అని చెప్పి వాళ్ళ కోసం ఈ ప్రాణాయామం అనేటువంటిది చెప్పబడింది. ఎలా చేయాలి ప్రాణాయామం? ఒక ప్రశాంతమైనటువంటి ప్రదేశంలో కూర్చొని, ఒక ఆసనం వేసుకొని కూర్చొని, పూరక, కుంభక, రేచక అనేటువంటి 3 ప్రక్రియల ద్వారా ఈ శ్వాసని మన యొక్క స్వాధీనంలో ఉంచుకోవాలి. పూరకం అంటే ఏమిటంటే గాలిని లోపలికి పీల్చడం పూరకం. ఒక ముక్కు రంధ్రం నుంచి ఒక ముక్కు రంధ్రాన్ని మూసి ఒక ముక్కు రంధ్రం నుంచి గాలిని లోపలికి పీల్చడాన్ని పూరకం అంటారు. అలా పీల్చిన తర్వాత 2 ముక్కు రంధ్రాలు మూసి లోపల నిలపడాన్ని, గాలిని కుంభించడాన్ని కుంభకం అని అన్నారు. అంటే బయటకు వదలకూడదు, అట్లా లోపల ఉంచాలి కాసేపు. ఆ తర్వాత లోపల ఉంచినటువంటి గాలిని మరొక ముక్కు రంధ్రం ద్వారా మెల్లిగా బయటికి వదలటాన్ని రేచకం అన్నారు. ఈ పూరక, కుంభక, రేచకాలు ఈ 3టిని కలిపితే ఒక ప్రాణాయామం అంటారు. ఇది చక్కగా ఎవరైనా చేయొచ్చు. అలా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మన యొక్క మనస్సు పరుగులు ఆగుతుంది, చిన్నగా ప్రశాంతత ఏర్పడుతుంది. అయితే నేను చేశానండి, ఒక్క రోజులోనే నాకు అలాంటి పరిస్థితి రాలేదని అనుకోకూడదు. ఎందుకనంటే ఈ సాధనలు అనేటువంటివి చాలా కాలం, దీర్ఘకాలం చేయాలి, ప్రీతితో చేయాలి, ఇష్టంతో చేయాలి. అలా చేసినప్పుడే వాటి యొక్క ప్రయోజనం మనం పొందగలుగుతుంటాం. అందువల్ల ఈ సాధన చేసినప్పుడు మనం మనస్సు కాస్త నిలబడుతుంది. అయితే మనస్సు ఎందుకు నిలబడుతూ ఉంటుందండి? ఇదొక సందేహం. ఎందుకు నిలబడుతుందంటే మన మనస్సు, మన శ్వాస ఒక్క చోట పుట్టినాయి, 2 పుట్టిన చోట ఒకటే. అందువల్ల శ్వాసను కనుక నువ్వు బంధిస్తే మనసు నిలబడుద్ది, మనసును బంధిస్తే శ్వాస నిలబడుద్ది. ఇప్పుడు చెట్టు ఉందనుకోండి,
ఒకే చెట్టుకు ఉన్నటువంటి ఆ కొమ్మని నువ్వు కనుక ఒక కొమ్మని లాగావనుకోండి, రెండో కొమ్మ కూడా కదులుతుంది. ఎందుకంటే ఈ కొమ్మకి ఆ కొమ్మకి జాయింట్. ఎందుకంటే రెండు కొమ్మలు కలిపి ఒక చాట పుట్టినాయి. అందువల్ల ఒక కొమ్మను లాగావంటే రెండో కొమ్మ కూడా వచ్చేస్తుంది. ఈ కొమ్మను వదిలితే అది కూడా పోద్ది. అలాగనే ఈ మనస్సు, ఈ శ్వాస, ఈ రెండు కూడా ఒకే చెట్టుకు పుట్టిన రెండు కొమ్మలు. అందుకని శ్వాసను కనుక బంధిస్తే మనసు కూడా బంధించబడుతుంది. అందుకోసం ఇక్కడ చెప్పడం జరిగింది. కాకపోతే ఈ ప్రాణాయామం అనేటువంటి ప్రక్రియని తెలిసినటువంటి వాళ్ళు, అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. ఎవరంతా వాళ్ళు కూర్చొని పుస్తకాల్లో చదువుకొని రకరకాలైనటువంటి ప్రాణాయామాలు ఉంటాయి. ఆ రకరకాల ప్రాణాయామాలని మనం ప్రయత్నం చేద్దాం, ప్రాక్టీస్ చేద్దాం అని అనుకోకూడదు. దానివల్ల పెద్ద ప్రమాదం ఉంటుంది. ఒక్కోసారి ప్రాణం పోయేటువంటి పరిస్థితి కూడా వస్తుంది మరీ దీర్ఘంగా చేసినట్లయితే. అందువల్ల చాలా జాగ్రత్తగా ఒక అనుభవజ్ఞుడి దగ్గర దీన్ని నేర్చుకొని చేయాలి. ఇక బుద్ధి కాస్త సూక్ష్మంగా ఉన్నటువంటి వాళ్ళకి, అంటే బుద్ధి బాగా పనిచేస్తూ ఉండేటువంటి వాళ్ళకి, అంటే బుద్ధిమంతులైనటువంటి వాళ్ళకి యోగ మార్గంలో చెప్పబడినటువంటి ఈ ప్రాణాయామమే జ్ఞాన మార్గంలో కూడా చెప్పబడింది. వాళ్ళ కోసం అంటే మీకోసం. ఎందుకంటే ఈ జ్ఞానాన్ని అందుకునేటువంటి వాళ్ళంతా కూడా ఈ జ్ఞాన సంబంధమైనటువంటి ప్రాణాయామాన్ని చేయొచ్చు. మనకి శ్వాస సంబంధమైనటువంటి ప్రాణాయామం కన్నా ఈ జ్ఞాన సంబంధమైనటువంటి ప్రాణాయామం కనుక చేసినట్లయితే చాలా గొప్పగా ఉంటుంది. మరైతే దీంట్లో కూడా మూడు ఉన్నాయి: పూరకం, కుంభకం, రేచకం. ఇందాక పూరకం అంటే ఏం చెప్పాము? గాలిని లోపలికి ఒక ముక్కు రంధ్రం ద్వారా పీల్చడం అని చెప్పాము. ఇప్పుడేం చేయాలి? భగవత్ సంబంధమైనటువంటి విషయాల్ని శాస్త్రాలను చదువుకోవటం ద్వారా లేదా గురువుల ద్వారా శ్రవణం చేయటం ద్వారా దాన్ని మనం లోపలికి తీసుకోవాలి. ఇది పూరకం. ఇందాకేమో గాలిని తీసుకున్నాం, ఇప్పుడేమో భగవత్ సంబంధమైనటువంటి విషయాలను తీసుకుంటున్నాం. అంటే శాస్త్రజ్ఞానాన్ని మనం లోపలికి తీసుకుంటాం. ఇది పూరకం. కుంభకం అంటే ఏమిటి? ఈ తీసుకున్నటువంటి జ్ఞానాన్ని లోపల నిలపాలి, బయటికి రాకుండా. అలా నిలపాలంటే ఏం చేయాలి? ఆ తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని మళ్ళీ మళ్ళీ మననం, నిధిధ్యాసనం చేస్తూ గట్టి చేసుకోవాలి. దాన్ని ఏమన్నారంటే కుంభకం అన్నారు. ఇది జ్ఞానాంగం, జ్ఞానాష్టాంగం. ఇక రేచకం అంటే ఏమిటి? మరి దాన్ని వదలటమా? ఇందాక గాలి వదిలేం కదా, మరి దీన్ని వదలటం. ఇప్పుడు నేర్చుకున్న దాన్ని వదలకూడదు. మరి ఇక్కడ మనం ఏం చేయాలనంటే తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని, ఆత్మ విషయాల్ని బుద్ధిలో నిలుపుకొని, ఇంతకుముందు మన బుద్ధిలో ఉన్నటువంటి అనాత్మ విషయాలు ఉన్నాయే, ఏదో డబ్బుల గురించో, వస్తువుల గురించో, భార్యాబిడ్డల గురించో, బంధుమిత్రుల గురించో, మరి లేకపోతే ఏదైనా సంపాదన గురించో, లేకపోతే ఏదైనా సమస్యల గురించో, రోగాల గురించో, ముసల్తనాన్ని గురించో, పిల్లలు సరిగా పెట్టడం లేదనో ఏదో ఉంటుంటాయి కదా. ఈ చెత్త అంతా బయటికి పంపించాలి. అంటే మనం ఏం చేయాలన్నమాట? శాస్త్రజ్ఞానాన్ని లోపలికి తీసుకుంటే అది పూరకం, ఆ జ్ఞానాన్ని మననం ద్వారా నిలుపుకుంటే కుంభకం. ఆ జ్ఞానాన్ని నిలుపుకొని అజ్ఞానం ఏదైతే ఉందో, అనాత్మ ఏదైతే ఉందో, ప్రాపంచిక వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని బయటికి నెట్టేసేయాలి. దాన్ని రేచకం అంటారు. ఈ మూడు కనుక చేస్తూ ఉన్నట్లయితే ఇది జ్ఞానాష్టాంగంలో ప్రాణాయామం అవుతుందన్నమాట. కాబట్టి ఈ ప్రకారంగా సున్నితమైనటువంటి మన యొక్క మనస్సుని అనిత్యమైనటువంటి ప్రాపంచిక విషయాల నుంచి వెనక్కి తీసుకొచ్చి నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆత్మ మీద, పరమాత్మ మీద నిలపాలి. దీన్ని ఇక్కడ ప్రాణాయామం అన్నారు. మందబుద్ధులైనటువంటి వాళ్ళకి అది, బుద్ధిమంతులైనటువంటి వాళ్ళకి, సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి వాళ్ళకి ఇది. ఇక రెండవది ప్రత్యాహారం. దీన్ని 5వ సాధన, అష్టాంగ యోగాల్లో 5వ సాధన. ఏమిటి ప్రత్యాహారం అని అంటే? మనస్సు అనేకమైనటువంటి విషయాల మీదకి పరుగులు తీస్తూ ఉంటుంది. అలా పరుగులు తీసేటువంటి మనస్సుని వెనక్కి తీసుకురావడమే ప్రత్యాహారం. ప్రత్యాహారం అంటే మనస్సుని వెనక్కి తీసుకొని రావడం. మనస్సు కోతి లాంటిది. కోతి ఏం చేస్తుందంటే, ఒకసారి జాగ్రత్తగా మీరు కనుక కోతిని పరిశీలిస్తే, ఎందుకంటే మీరు ఒక్క కోతిని చూస్తే మళ్ళీ ఇంకొక కోతిని చూడకూడదు. ఒక్క కోతినే మీరు కనుక చూస్తే ఆ లక్షణాలు మనకు బాగా అర్థమైపోతాయి.
ఏంటంటే ఆ కొమ్మ మీద నుంచి ఈ కొమ్మ మీదకు దూకుద్ది, ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ మీదకు దూకుద్ది, ఆ దాని నుంచి దీనికి దూకుద్ది, దీని నుంచి దీనికి దూకుద్ది, అదే తిరుగుతూ ఉంటుంది. దాని మీదకి నుంచి దీనికి, దీని మీద నుంచి దానికి, లేదా గోడ మీద నుంచి కొమ్మ మీదకి, కొమ్మ మీద నుంచి గోడ మీదకి అలా తిరుగుతూ ఉంటుంది. ఏం చేస్తుంటుందో పాపం మనకు తెలియదు. మనస్సు కూడా అంతే, కోతి. ఏం చేస్తుంటుందో తెలియదు, దేని మీదకు పోద్దో తెలియదు, ఎక్కడెక్కడ తిరుగుద్దో తెలియదు, ఏమేం చేస్తుంటుందో తెలియదు. అది మనస్సు యొక్క పరిస్థితి. అందుకని ఈ మనస్సు అనేటువంటిది కాసేపు దీని మీదకి పోద్ది, కాసేపు దాని మీదకి పోద్ది, కాసేపు దీని మీదకి పోద్ది, కాసేపు ఊళ్ళో వ్యవహారాల మీద పోద్ది, కాసేపు రాజకీయాల మీదకి పోద్ది, కాసేపు దైవ సంబంధమైనటువంటి విషయాల మీదకి పోద్ది, కాసేపు ఎవరి పక్కింటి వాళ్ళ మీదకి పోద్ది, కాసేపు ఎదురింటి వాళ్ళ మీదకి పోద్ది. ఇలా ఎప్పుడు తిరగటం కోతిలాగా తిరుగుతూ ఉంటుంది. అందువల్ల ఆ మనస్సుని కాస్త మనం వెనక్కి తీసుకొని రావాలి. ఆ వెనక్కి తీసుకొని రావటాన్ని ఇక్కడ ప్రత్యాహారం అంటారు. నిజంగా మనస్సుని వెనక్కి తీసుకొని రావాలంటే దానికి ఒక ఆలంబనం ఏర్పాటు చేయాలి. ఎందుకంటే మనస్సు ఎట్లాగో తిరుగుతుంది కదా, దేని మీద దాని మీద తిరుగుతుంది కదా, కాబట్టి దానికి ఒక ఆహారం కావాలి. అందువల్ల మనం కూడా దానికి ఒక ఆలంబనం ఏర్పాటు చేయాలి. ఏమిటి ఆలంబనం అని అంటే, ప్రాణాయామం చేసిన తర్వాత ఇప్పుడు మనస్సు కాస్త ఒక్కరో నిలబడుతుంది కాబట్టి ఈ మనస్సును ఏం చేయాలంటే నిశ్చలంగా కూర్చొని నెమ్మదిగా కళ్ళు మూసుకొని భ్రూమధ్యంలో సద్గురువు యొక్క మూర్తిని నిలుపుకోవాలి. గురువు లేనటువంటి వాళ్ళు ఇష్టదైవాన్ని నిలుపుకోవాలి. ఇష్టదైవం కూడా ఏమిటో తెలియనటువంటి వాళ్ళు, చాలామంది ఇష్టదైవాలు ఉన్నటువంటి వాళ్ళు ఒక జ్యోతిని అంటే వెలుగుతున్నటువంటి ఒక వెలుగుని అట్లా కాసేపు అట్లా చూస్తూ దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని ఆ భ్రూమధ్యంలోకి తెచ్చుకోవాలి. ఇలా ఏదో ఒక దాన్ని అలా భ్రూమధ్యంలో అంటే రెండు కనుబొమ్మల మధ్య అట్లా నిలుపుకొని నిరంతరము కూడా దాని మీదనే నీ దృష్టిని ఉంచాలి. అలా ఉంచితే ఏమవుతుందంటే ఈ మనస్సు అనేటువంటిది ఎక్కడికో పరిగెత్తాలి కదా, ఇప్పుడు దీనికి ఇది చూపించే ఆహారాన్ని, అందుకని అక్కడనే చూస్తూ ఉంటుంది. కాకపోతే కాసేపు చూసిన తర్వాత నాకు ఇది కాదు మళ్ళీ ఇంకోటి కావాలంటే, కోతి కాదు కావాలంటే మళ్ళీ ఒక్కరోజు కూడా తెలుసుకుంటే వద్దులే దీని మీదనే ఉండని చెప్పొచ్చు. అది కానీ నువ్వు తెలుసుకోకపోతే దాని మీదకి పోతానే ఉంటుంది. సరే పోయిన తర్వాత తెలుసుకుందా అప్పుడు మళ్ళీ తెప్పించుకోవచ్చు. అలా పోయిందనుకోండి మళ్ళీ తెప్పించండి, మళ్ళీ పోయిందనుకోండి మళ్ళీ తెప్పించండి, మళ్ళీ పోయిందనుకోండి మళ్ళీ తెప్పించండి. ఆ ప్రకారంగా మనస్సుని అట్లా ఒకే విషయం మీద నిలబెడటానికి ప్రయత్నం చేయాలి. అనేకమైనటువంటి విషయాల మీదకి మనసు చెలుస్తున్నప్పటికి కూడా మళ్ళీ 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 నీ మనస్సుని ఆ లక్ష్యం మీదకి తెచ్చుకోవాలి. ఇలా చేయగా 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 మనసు యొక్క పరుగులన్నీ కూడా ఆగిపోయి అప్పుడు ఏకాగ్రమవుతుందన్నమాట. అంతేకాదు మనస్సు ఎప్పుడైతే నీకు స్వాధీనంలోకి వస్తుందో ఇంద్రియాలు కూడా నీ స్వాధీనంలోనే ఉంటాయి. ఒకవేళ ఇంద్రియాలు లేకపోయినా ఇంద్రియాలకు ఆధారం మనస్సే. అందుకని మనస్సు నీ స్వాధీనంలో ఉంటే ఇంద్రియాలకి నిన్నేమీ చెయ్యదు. ఇది రెండవ సాధన. ఇక మూడవ సాధన నిత్యానిత్య వివేక విచారం. అంటే ఇది సాధన చతుష్టయ సంపదలో మొట్టమొదటిది. మనకి సాధన చతుష్టయ సంపద అని చెప్పుకున్నాం తత్వబోధలో చెప్పుకున్నప్పుడు. నిత్యానిత్య వస్తు వివేక, ఇహాముత్రార్థ ఫలభోగ విరాగ, సమాధి షట్క సంపత్తి, ముముక్షుత్వం అని 4 సాధనలు చెప్పుకున్నాం అక్కడ. ఈ 4గింట్లో మొట్టమొదటిది ఈ నిత్యానిత్య వస్తు వివేకం. అందుకని అక్కడక్కడ తీసుకొచ్చి మొత్తం ముఖ్యమైనవి మనకు చెబుతున్నారు. ఏమిటి ఈ నిత్యానిత్య వస్తు వివేకం అంటే నిత్యమైనటువంటి వస్తువు ఏమిటి, అనిత్యమైనటువంటి వస్తువు ఏమిటి మనకేం తెలీదా? అలా ఆలోచించడం చక్కగా తెలుసు. ఎందుకనంటే ఏదైనా ఒక వస్తువు కొనడానికి బజార్కి వెళ్ళామనుకోండి, ఇదిగోనండి ఇది 10 రూపాయలు, ఇదేమో 2 రూపాయలు. ఏమిటండి తేడా? తేడా ఉందండి. ఇదైతే బాగా గ్యారెంటీ అండి, చాలా కాలం ఉంటుంది. ఇదైతే మాత్రం మేము గ్యారెంటీ లేదండి, ఎంబడే పోవచ్చు, ఓ రోజులో పోవచ్చు, 10 రోజుల్లో పోవచ్చు. అది అనిత్యం, ఇది నిత్యం. నిత్యం అంటే అసలు నిత్యం అని కాదు, అంటే దానికన్నా ఇది చాలా రైటు అని. అట్లానే మనకు కూడా అంతే. ఇప్పుడు ఈ కుర్చీ ఉందనుకోండి, ఏమండి శాశ్వతంగా ఉంటుందా? శాశ్వతంగా ఉంటుందా? నువ్వు ఆమెను జాగ్రత్తగా ఉంచినా శాశ్వతంగా ఉండదు. ఏమంటే ఎవరితో కూర్చుంటే అరిగిపోద్దామని చెప్పి ఎవరు కూర్చోకుండా దాన్ని అట్నే ఉంచావనుకో, అట్రే ఉంచినా సరే అది పోద్ది. కాకపోతే ఏంటంటే 40 ఏళ్ళకో 50 ఏళ్ళకో 60 ఏళ్ళకో ఎప్పుడో ఒకప్పుడు ఢామ్
ఎందుకనంటే అది లోపల కాస్త బలహీనమైపోద్ది, ఉన్న కొద్ది బలహీనమైపోద్ది. ఆ బలహీనమైపోయి ఎప్పుడో కాస్త దాన్ని ఇటు జరిగితే చాలు అది పట్టుకోగానే ఆ చెయ్యి ఊడొచ్చుద్ది, కూర్చుంటే కాళ్ళు ఊడిపోతాయి, నువ్వు కింద పడతావు. అంటే అనిత్యం. ఈ ప్రకారంగా ఈ లోకంలో ఏ వస్తువును చూడు అన్నీ అనిత్యమే. అసలు నిత్యమైనటువంటి వస్తువే లేదు, అన్నీ అనిత్యమైనటువంటివి. మనం అనిత్యమే, మనం కట్టించుకున్నటువంటి ఇళ్ళు వాకిళ్ళు అనిత్యమే, రోజు పోయి దేవాలయాలకు పోయి నమస్కారాలు పెడుతుంటే ఆ దేవాలయాలు అనిత్యమే, ఆ దేవాలయంలో ఉన్న దేవుళ్ళు అనిత్యమే. అదేమిటంటే దేవుళ్ళు అంటే విగ్రహాలు, ఆ విగ్రహాలు కూడా అనిత్యమే. ఎందుకని ఎప్పుడొకప్పుడు పోతాయి, అవి కూడా కాలగర్భంలో కలిసిపోతా ఉంటాయి, అన్నీ అనిత్యమే. అయితే నిత్యమైనటువంటి వస్తువు ఉంటుంది, అదేమిటంటే పరమాత్మ. అది ఎప్పుడు శాశ్వతంగా ఉండేటువంటిది. ఈ దేవాలయంలో విగ్రహాలని పరమాత్మకి ప్రతీకలు. అంటే పరమాత్మను మనం చూడటం చేత కాదు కాబట్టి ఇదిగో దీని ద్వారా చూస్తాం, ఇదే పరమాత్మ అనే భావంతో చూస్తాం. ఆ భావంతో చూడాలి అంతే తప్ప అది సాక్షాత్ పరమాత్మ కాదు. పరమాత్మ అయితే అట్లా ఎక్కడో ఒకసారి ఉంటుంది, ముద్దాలు పడి ఉండదు. పరమాత్మ సర్వవ్యాపకమైనటువంటిది, అది ఎక్కడో ఒక చోట ఉండేది కాదు. అందువల్ల ఆ పరమాత్మ ఏదైతే ఉందో అది నిత్యమైనటువంటి వస్తువు. ఈ విషయాన్ని కూడా తత్వబోధలో చెప్పారు. నిత్యవస్త్వేకం బ్రహ్మ తద్వ్యతిరిక్తం సర్వం అనిత్యం అని. నిత్యమైనటువంటి వస్తువు బ్రహ్మ పరమాత్మ, దానికి వేరైనటువంటివన్నీ కూడా అనిత్యమైనటువంటివే అని. కాబట్టి పరమాత్మ ఒక్కటే నిత్యమైనటువంటి వాడు, శాశ్వతమైనటువంటి వాడు. మిగిలినటువంటివన్నీ కూడా అనిత్యమైనటువంటివి, అశాశ్వతమైనటువంటివి. ఈ అనిత్యమైన అశాశ్వతమైనటువంటి వస్తువులన్నీ కూడా నీకు అనిత్యమైనటువంటి అశాశ్వతమైనటువంటి సుఖాలను ఇస్తాయి కానీ శాశ్వతమైనటువంటి సుఖాలను ఇవ్వవు. నిత్యమైనటువంటి వస్తువే నిత్యమైనటువంటి సుఖాన్ని ఇస్తుంది. అందువల్ల తార్కికంగా బుద్ధితో ఆలోచించి, తర్కంతో బుద్ధితో ఆలోచించి ఇది నిత్యమా అనిత్యమా అని ఆలోచించి, అనిత్య వస్తువులైతేనేమో వాటి పట్ల విరక్త భావం, ఎందుకులేండి ఏముంది, 4 రోజుల్లో పోయేదానికోసం ఎందుకు అని దాని మీద విరక్త భావం. నిత్యమైనటువంటి వస్తువు ఏదైతే ఉందో దాని మీద రక్తి, భక్తి, అది నాకు కావాలి, దానితో నేను ఏకం కావాలి, అదే శాశ్వతం, దానివల్లనే నేను ఆనందం పొందగలుగుతాను అనేటువంటి భావన ఉండాలి. ఎప్పుడైతే ఈ ప్రాపంచికమైనటువంటి అనిత్యమైనటువంటి వస్తువుల మీద నీ దృష్టి నిలవకుండా పోయిందో అప్పుడు పరమాత్మ మీద దృష్టి నిలవటానికి వీలుంది. ఇప్పుడు మనకి ఎందుకండి పరమాత్మ గురించి ఇంత తెలుసుకున్నా మనకి ఎందుకు నిలవటం లేదండి మన మనస్సు అంటే, మన మనస్సు ఎలాస్టిక్ రబ్బర్ కనుక అట్లా సాగదీస్తే మనం వదిలిపెడితే చాలు డామర్ ఇట్లా వచ్చింది. అట్లానే మన మనస్సు కూడా పరమాత్మ మీద గట్టిగా ఉంచినంతసేపు ఉంచుతాం, కానీ ఒక్క నిమిషం కనుక మనం పక్కకు మళ్ళీ ప్రపంచం మీద పోయి అదిగో ఇందాక అనుకుంటే ఏం చేసావండి దాని సంగతి అని అంటాం, అంటే మళ్ళీ అక్కడికి పోతాం అన్నమాట. కాబట్టి మన మనస్సుని మనం పట్టుదలతో ఈ నిత్య వస్తువు మీద మనం ఉంచాలి. అలా ఉంచాలంటే అనిత్య వస్తువుల మీద మనకి విరక్తి పుట్టాలి, వైరాగ్యం కలగాలి. ఆ వైరాగ్యం కలిగినప్పుడే మనస్సు వాటి మీద నిలవకుండా ఈ నిత్య వస్తువు మీదకి వస్తుందన్నమాట. అయితే మరి ఎలాగండి దీన్ని విచారణ చేస్తూ ఉండు. ఏ విచారణ చేస్తుండాలా? ఇది నిత్యమా అనిత్యమా అని కదా విచారణ చేయాల్సింది. ఆ విచారణ చేయడానికి కూడా నీకు బాగా ఉపయోగపడాలంటే శాస్త్ర గ్రంథాలని అధ్యయనం చేస్తూ ఉండాలి, సద్గురువుల యొక్క బోధల్ని వింటూ ఉండాలి. నిరంతరము కూడా ఈ నిత్యానిత్య వస్తు వివేకాన్ని కలిగి ఉండాలి, వాటి ద్వారా కలిగి ఉంటాం. కాబట్టి ఇలా నిత్య వస్తువు అనిత్య వస్తువు ఏమిటి అనేటువంటి విచారణ నువ్వు చేస్తూ ఉండాలి. ఇక 4వది జపం. ధ్యానం చెప్పకుండా జపం ఎందుకు చెప్పారండి ఇక్కడంటే, అదిగో సమాధిలో ధ్యానం కూడా కలిసే ఉంటుంది, అందుకని ఇక్కడ ప్రత్యేకంగా జపాన్ని చెప్పారు. జపం అనేటువంటిది ఆధ్యాత్మిక రంగంలో సాధనలు మొదలుపెట్టినటువంటి వాడికి మొట్టమొదటి సాధన జపం. ఈ జపం అనేటువంటి మొదటి మెట్టు మీద కాలు పెట్టితేనే తర్వాత మెట్లు నువ్వు ఎక్కగలుగుతావు. ఎందుకనంటే ఈ జపం అనేటువంటిది మనకున్నటువంటి 3 పరికరాలు, మనస్సు, వాక్కు, కాయం. కాయం అంటే శరీరం. ఈ మనస్సు, వాక్కు, శరీరం ఈ 3 కూడా పనిచేసేది ఈ జపం. ఏం చేస్తుంటాం జపం అంటే? ఒక ఇష్ట మంత్రాన్ని లేదా నీ గురువు నీకు ఉపదేశించినటువంటి మంత్రాన్ని మళ్ళీ 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 దాన్ని మననం చేస్తూ ఉండాలి.
అసలు మంత్రం అని అంటే మననాత్ త్రాయతే ఇది మంత్ర అని ఉత్పత్తి అర్థం ఉంది. మననాత్ ఇది త్రాయతే అంటే నువ్వు మళ్ళీ మళ్ళీ దాన్ని మననం చేస్తుంటే అది నిన్ను రక్షిస్తుంది అని. మంత్రం అనేది ఏమంటే నేను గొప్ప గురువు గారి దగ్గర నుంచి ఉపదేశం పొందానండి, కాకపోతే మళ్ళీ ఎప్పుడు నేను దాన్ని తలుచుకోలేదు, మర్చిపోయినాను అని అంటే మాత్రం నీకేం ఉపయోగం లేదు. మంత్రం ఎప్పుడు పనిచేస్తుందనంటే ఒక గురువు దగ్గర నుంచి నువ్వు మంత్రం తీసుకున్న తర్వాత ఆ మంత్రాన్ని పదే 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 ఉచ్చరిస్తేనే అది నీకు ప్రయోజనం కలుగుద్ది. మంత్రం అనేటువంటిది ఎలాంటిదంటే ఈ జపం అనేటువంటిది నీ చుట్టూ కట్టేటువంటి ఒక కోట, నీ చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పాటు చేస్తుంది ఈ మంత్రం. అందుకనే జపం అనేటువంటిది ఏం చేస్తుందంటే మాంసమయమైనటువంటి శరీరాన్ని మంత్రమయం చేస్తుంది. ఈ శరీరం మాంసమయం. ఏముంది దీన్ని? ఈ తోలు కనుక బయటికి తీసామంటే అంతా ఉండేది మాంసం, రక్తం, చీము, ఇవి ఉండేది, ఎముకలు ఇవి ఉంటాయి. కాబట్టి ఇది మాంసమయమైనటువంటి శరీరం. ఈ శరీరాన్ని మంత్రమయం చేసేటువంటిది ఈ జపం అన్నమాట. అందుకని ఒక జపమాలను తీసుకొని ఈ మంత్రాన్ని పదే 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 ఉచ్చరిస్తూ ఉండాలి. ఆ జపమాలలో 54 108 పూసలు ఉంటాయి. ఒక్కొక్క పూసని అలా తిప్పుతూ ఆ మంత్రాన్ని పఠించాలి. ఆ మంత్రం అనుకోవటం, ఆ పూస తిప్పటం, మంత్రం అనుకోవటం, పూస తిప్పటం. ఈ ప్రకారంగా ఆ జపమాలతో ఈ మంత్రాన్ని చేస్తూ ఉండాలి. దాన్ని జపం అన్నారనమాట. జపమాల ధరించినందువల్ల ఏమవుద్దంటే శరీర శుద్ధి జరుగుద్ది. మంత్రం ఉచ్చరించినందువల్ల ఏమవుద్దంటే మనశుద్ధి జరుగుద్ది. జపమాల వల్లనేమో శరీర శుద్ధి, మంత్రాన్ని ఉచ్చరిస్తేనేమో వాక్శుద్ధి జరుగుద్ది. ఇక మూడవది మంత్ర అధిష్టాన దేవతని మనస్సులో తలుచుకుంటేనేమో మనశుద్ధి జరుగుద్ది. నీకున్న ఈ మూడేగా మనో వాక్ కాయములు, మనస్సు, వాక్కు, శరీరం. మనస్సు శుద్ధి అవుతుంది, వాక్కు శుద్ధి అవుతుంది, శరీరము శుద్ధి అవుతుంది. ఇంకెంతకంటే నీకేం కావాలి? నువ్వు స్నానం కూడా చేయక్కర్లా, అట్ట శుద్ధి అవుద్ది. అట్లని మానుకోబాకండి. నేను చేయటం మాత్రం మీరు మానుకుంటారంటే కానీ. కాబట్టి ఈ మనస్సు, వాక్కు, శరీరము ఈ మూడింటిని కూడా శుద్ధి చేసేటువంటిది ఇదిగో ఈ జపం అన్నమాట. నిష్ఠతో ఎవరైతే ఈ జప సాధన సాగిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి వాక్శుద్ధి ఏర్పడుద్ది అని మనం చెప్పాను. చూసి వాక్శుద్ధి అంటే ఏమిటంటే వాళ్ళ నోటితో ఏదంటే అది జరుగుతూ ఉంటుంది. ఏదంటే అది జరుగుతూ ఉంటుంది కదా, నా ఇష్టం వచ్చింది అంటారా అనుకున్నారా? ఇక జరగదు. ఏం జరుగుతుందంటే ఏదైతే జరుగుతుందో అదే నీ నోటి మీదకి వస్తుంది వాక్. అంతే తప్ప నేను ఏదంటే జరుగుద్ది వాడు సర్వనాశనం అయిపోవాలా అన్నావు అనుకున్నావా? వాడు అవుతాడో కడగా నువ్వు మాత్రం అవుతాడు. అందుకని అది కాదు వాక్శుద్ధి అంటే. ఇక్కడ అంటే జరగబోయేటువంటిది ఏదైతే ఉందో అది అనుకోకుండా నీ నోటి మీదుగా నువ్వు అనుకోకుండానే వచ్చేస్తా ఉంది. అది వాక్శుద్ధి అంటే. కొంతమందికి మనం అలా చూస్తూ ఉంటాం. ఇక ఈ జపం వల్ల మనసు శాంత స్థితిలో ఉంటుంది. ఆ కారణంగా మనస్సు శాంతంగా ఉంటే బుద్ధికి సూక్ష్మత్వం వస్తుంది, నిశ్చితత్వం వస్తుంది. బుద్ధికి ఎప్పుడైతే సూక్ష్మత్వం కలిగిందో ఉపనిషత్తుల యొక్క జ్ఞానాన్ని మనం తేలిగ్గా అవగాహన చేసుకుంటూ ఉంటాం. ఇలా ప్రతిరోజు జపం చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. నిజంగా జపాన్ని గురించి చెప్పాలంటే 1 గంట ప్రత్యేకంగా ఒక క్లాస్ మొత్తం ఈ జపాన్ని గురించే చెప్పుకోవచ్చు. ఇంతకుముందు కూడా 4-5 సార్లు చెప్పాం కనుక అందుకని సింపుల్గా ఇక్కడ చెప్పేసి వదిలేస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ 4 సాధనలు, ఇప్పుడు చెప్పుకున్నటువంటి 4 సాధనలు ఏవైతే ఉన్నాయో ప్రాణాయామం, ప్రత్యాహారం, నిత్యానిత్య వివేక విచారం, జపం, ఈ 4 సాధనలు చేస్తుంటే జపం వల్లనేమో మనసు శాంత స్థితిలోకి వస్తుంది, ప్రశాంత స్థితిలోకి వస్తుంది. అందువల్ల బుద్ధి సూక్ష్మత పెరుగుతుంది. బుద్ధి ఎప్పుడైతే సూక్ష్మమైందో ఉపనిషత్తుల యొక్క జ్ఞానాన్ని గ్రహించేటువంటి శక్తి వస్తుంది ఆ బుద్ధికి. జ్ఞానం ఎప్పుడైతే అందిందో అప్పుడు నిత్యానిత్య వస్తు వివేకం అనేటువంటిది నీలోనే సహజంగానే కలుగుద్ది. ఎప్పుడైతే నిత్యానిత్య వస్తు వివేకం నీలో ఉందో అనిత్యమైనటువంటి వస్తువుల మీదకి ఇక మనస్సు పోదు. నిత్యమైనటువంటి వస్తువు పరమాత్మ మీదనే నీ మనస్సు నిలబడుతుంది. ఆ పరమాత్మ మీదనే ప్రేమ, భక్తి కలుగుతుంది. ఎప్పుడైతే అటువంటి ప్రేమ కలిగిందో మనస్సు ఇప్పుడు ఇక అన్ని విషయాల మీదకి పరుగులు తీయదు. ఎందుకనంటే భగవంతుని మీద నీకు ఎప్పుడైతే ఆ ఆప్యాయత, ఆ ప్రేమ, ఆ ఇష్టము కలిగిందో
ఆ భగవంతుణ్ణి విడిచి ఉండలేవు. కొత్తగా పెళ్ళైనటువంటి భార్యాభర్తలు ఆ భర్తని విడిచి భార్య, భార్యను విడిచి భర్త ఉండలేరు ఓ ఏడాది దాకానో 2 ఏళ్ళ దాకానో. ఎందుకనంటే ఆ ప్రేమ అట్లాంటిది. మరి భార్యాభర్తల మీద ప్రేమ అట్లా ఉంది కాబట్టి వాళ్ళని విడిచి ఉండలేనట్టుగానే భగవంతుని మీద కూడా అలాగనే కనుక ప్రేమ ఉన్నట్లయితే, అంతకంటే ఇంకా ఎక్కువ ప్రేమ కనుక ఉన్నట్లయితే ఇక ఒక్క క్షణం కూడా భగవంతుడిని విడిచి మనం ఉండలేము. నిజం చెప్పాలంటే భగవంతుడు మనల్ని విడిచి ఉండటంలా. మనం చీపోన్నా కూడా పాపం ఆయన పోడు, ఆయన మాత్రం ఉంటాడు, అట్లానే ఉంటాడు. మనమే ఆయన గురించి పట్టించుకోం. ఆయన లోపల నుంచి అప్పుడప్పుడు గెలుపుతానే ఉంటాడు. నేను నీలోనే ఉన్నాను, నేను నీలోనే ఉన్నాను, నా వైపు చూడు, నా వైపు చూడు, నా వైపు చూడు అంటే ఉండవయ్యా, నీ వైపు చూస్తే నాకే వచ్చుద్ది అని మనం ప్రపంచం వైపు చూస్తూ ఉంటాం, వస్తువుల వైపు చూస్తూ ఉంటాం, భోగాల వైపు చూస్తూ ఉంటాం. నాకు అది వస్తే చాలు, ఇది వస్తే చాలు, ఇది సంపాదిస్తే చాలు అని వీటి మీదకి పోతూ ఉంటాం. పాప ఆయన మాత్రం లోపల మొత్తుకుంటానే ఉంటాడు. ఆయన వదిలిపెట్టాడు, మనమే వదిలిపెడుతున్నాం. మనం బుద్ధి తెచ్చుకొని సరే అటుగాదులే పరమాత్మ ఉన్నాడు, ఈయన శాశ్వతం, ఈయన నిత్యం అని మనం కనుక పరమాత్మ వైపు తిరిగామా, ఆ పరమాత్మ మీద అనన్యమైనటువంటి భక్తి కలిగిందా, ప్రేమ కలిగిందా, ఇక పరమాత్మని విడిచి ఒక్క క్షణం కూడా మనం ఉండలేము. అదిగో అటువంటి స్థితి రావాలి. అప్పుడు ఆ పరమాత్మ మీద మన యొక్క మనస్సు ఏకాగ్రం అవుద్ది. అగ్రం అంటే ఖచ్చితంగా దాని మీదనే నిలబడుద్ది అన్నమాట. ఎప్పుడైతే పరమాత్మ మీద మన యొక్క మనస్సును ఏకాగ్రమై నిలిచిందో దాన్ని ధ్యానం అంటారు. అందుకని జపం ధ్యానానికి దారితీస్తుంది. జపాన్ని సక్రమంగా చేస్తే ధ్యానం చక్కగా కుదురుతుంది. ఇది ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి సంబంధం అన్నమాట. ధ్యానం కనుక చక్కగా సాగితే అది సమాధి అభ్యాసంలోకి మారుతుంది. అయితే సమాధి అంటే ఏమిటండి? ఇప్పుడు ధ్యానంలో నువ్వు చక్కగా పరమాత్మ మీదనే దృష్టి పెట్టి అసలు ప్రపంచం మీదకి అసలు మనస్సు ఒక్కసారి కూడా పోకుండా నిరంతరము పరమాత్మ మీదనే కనుక ఉంటే నీకు ఈ శరీర స్పృహ పోద్ది. నేను దేహాన్నని ఇప్పుడు ధ్యానం చేయటానికి కూర్చున్నానని అసలు ఈ స్పృహ కూడా పోద్ది. అదిగో అలాంటి స్థితి ఎప్పుడైతే వచ్చిందో అంటే ఇక రెండో విషయం ఏమీ లేకుండా కేవలం పరమాత్మ మీదనే మనస్సు లగ్నమైపోయిందో, నేను ధ్యానం చేస్తున్నాను అనేటువంటి విషయం కానీ, నేను ఇక్కడ ఒక వ్యక్తిని ఉన్నాను, ఫలానా వ్యక్తిని ఉన్నాను అని కానీ, నేను ఇన్నింటప్పుడు ధ్యానం మొదలుపెట్టాను కాబట్టి ఇన్నింటప్పుడు ముగించాలా అని కానీ, ఇలాంటివి ఏవి కూడా నీ మనస్సులోకి రావు. అంటే ఒక్క సంకల్పం కూడా ఉండదన్నమాట. ఈ సంకల్పరహిత స్థితిని, ఈ భావాతీత స్థితిని సమాధి అని అంటారు. సమాధి అంటే ఏం లేదు, ఒక్క సంకల్పం కూడా లేకుండా, ఒక్క ఆలోచన కూడా లేకుండా ఈ ఆలోచనారహిత స్థితి, భావాతీత స్థితి, సంకల్పరహిత స్థితి ఏదైతే ఉందో దాన్ని సమాధి అంటారు. ఎటువంటి ఆలోచనలు సంకల్పాలు లేకుండా ఈ స్థితిలో మనస్సు కనుక ఉన్నట్లయితే ఇప్పుడు మనస్సు లేదు అని అంటాం. అసలు మనస్సు అంటే ఏంది? ఆలోచనలు చేస్తే మనస్సు అని అంటాం. ఇప్పుడు అన్ని ఆలోచనలు పోయినాయి, కానీ పరమాత్మ ఆలోచన ఒక్కటి ఉంది. ఆ పరమాత్మ మీద ఎప్పుడైతే ఈ మనస్సు ఏకాగ్రమైందో ఇక ఎక్కడ ఆలోచన రావటం లేదో, ఇంకా మనస్సు కూడా లేకుండా పోయింది. ఎందుకనండి ఇంకేముంది ఆలోచించడానికి? ఇప్పుడంటే మనకి ఎన్నో వ్యవహారాలు ఉన్నాయి ఆలోచించడానికి, అప్పుడు ఇంకేమి లేవు. అందుకని ఇంకా ఎక్కడ ఏమి ఆలోచన రాదు. ఆ ఆలోచన ఎప్పుడైతే లేకుండా పోయిందో అది మనోనాశనం, మనసు లేనటువంటి స్థితి, మనసు అంతమైనటువంటి స్థితి. ఎప్పుడైతే ఈ మనస్సు అనేటువంటిది లేకుండా పోయిందో ఆ మనసు వెనక ఏముంది? ఇప్పటిదాకా మనసు అడ్డం ఉంది కదా, ఆ అడ్డం ఉన్నటువంటి మనసు ఎప్పుడైతే పోయిందో అక్కడ పరమాత్మే ఉంటుంది. ఇప్పటిదాకా నేను మనస్సుని అనుకున్నావు కదా, ఇప్పుడు మనసు స్థానంలో పరమాత్మ వచ్చింది కదా, నేను పరమాత్మని అని అనుకుంటావు. అనుకుంటావంటే ఊరికి అనుకోవటం కాదు. ఇప్పుడు నేను మనస్సుని ఎట్ట అనుకుంటున్నావో, ఎంత అనుభవపూర్వకంగా అనుకుంటున్నావో, అనుకోకుండానే మనస్సుగా ఎట్లా ఉంటున్నావో అప్పుడు కూడా అనుకోకుండానే పరమాత్మగా ఉంటావు. అది మోక్షం, అది ముక్తి. కాబట్టి నేను మనస్సుని, నేను దేహాన్ని అనేటువంటి ఈ భావనలన్నీ కూడా మనసు చేసే, ఈ మనసు ఎప్పుడైతే అంతమైపోయిందో ఆ స్థానంలో కేవల చైతన్యం మాత్రమే ఉంటుంది.
ఆ నిరాకార నిర్గుణ చైతన్యం స్వయం ప్రకాశ చైతన్యం ఉంటుంది. ఆ స్వయం ప్రకాశ చైతన్యం వల్ల నేను ఆత్మను, పరమాత్మను, అహం బ్రహ్మాస్మి, సోహం అనేటువంటి భావన నీలో కలుగుతుంది. ఆ విధంగా పరమాత్మతో అనుసంధానం ఏర్పడుతుంది. ఇప్పుడు తనకి పరమాత్మకి ఉన్నటువంటి అడ్డుగోడ, మధ్యలో ఉన్నటువంటి అడ్డుగోడ ఏదైతే ఉందో అది తొలగిపోతుంది కనుక పరమాత్మ సాక్షాత్కారం. అయితే పరమాత్మ సాక్షాత్కారం అని అంటే పరమాత్మని మనం అట్టో ఇట్టనో లోపలకో బయటకో చూడటం కాదు. పరమాత్మ సాక్షాత్కారం అంటే నేను పరమాత్మను అనేటువంటి అనుభూతి కలగటమే పరమాత్మ సాక్షాత్కారం. ఇప్పటిదాకా నేను మనస్సుని, శరీరాన్ని అనుకున్నటువంటి నేను, పరమాత్మని వెతుకుతున్నటువంటి నేను, ఆ వెతుకుతున్నటువంటి నేనే పరమాత్మని. నేను ఎక్కడెక్కడో వెతుకుతున్నా ఇంతవరకు, కానీ వెతికితే నాకు కనపడేది కదా, వెతుకుతున్న నేనే పరమాత్మని అని తెలుసుకోవటమే ఆత్మానుభూతి. ఇంతకాలం నేను శరీరాన్నని, మనస్సునని, జీవుణ్ణని భావించినటువంటి భ్రమలన్నీ కూడా అంతమైపోయినటువంటి స్థితిలో, స్వస్థితిలో, తన స్థితిలో, ఆత్మస్థితిలో, పరమాత్మ స్థితిలో, పరబ్రహ్మ స్థితిలో అలా కేవలంగా ఉండిపోతాడు. ఆ కేవలంగా ఉండటమే కైవల్యం, అదే మోక్షం. ఇంతవరకు పురుష ప్రయత్నం, ఇంతవరకే మనం చేయాల్సింది. ఇంకా అంతకంటే తర్వాత ఏమి సాధన లేదు. అయితే ఈ ప్రయత్నాన్ని, ఈ సాధనని మనం ఎలా చేయాలి అనే విషయాన్ని కూడా ఇక్కడ చెప్తున్నారు. కుర్వవధానం మహదవధానం, ఒక అద్భుతమైనటువంటి పదం ఇది. కొన్ని శ్లోకాలకి అందమైనటువంటి పదాల యొక్క కూర్పు ఉంటుంది. ఇది సాహిత్యంలో విలువ కలిగినటువంటి పదాలు అన్నమాట. ఎందుకనంటే కుర్వవధానం మహదవధానం చక్కగా ఒక ఫణితిలో వస్తుంది. ఏమిటిదనంటే చాలా జాగ్రత్తగా చేయాలి. ఈ సాధనలన్నీ కూడా హడావుడిగా ఏదో ఇప్పుడు గుంటూరు పోవాలా, సరే రోజు మనం 9ంటికి ధ్యానం చేస్తున్నాం కదా, 9:05కేం బస్సు ఉంది, అందుకని అట్లా కనిపిస్తుందా, అట్లా వేద్దాం పోదాం అయ్యగారు. కాబట్టి నువ్వు ఎప్పుడైనా సరే ప్రశాంతంగా ఉన్నప్పుడే చేయాలి. అంత ప్రశాంతంగా లేకపోతే మానుకోవటం మంచిది. లేకపోతే ఏమవుద్దనంటే అబ్బే నాకు సాధనలు కుదరవండి, నేను ఎందుకు పనికిరానండి, అది వాళ్ళు బాగా చేస్తారు కానీ నేను బాగా చేయలేనండి అని ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి. అందుకని ఇలాంటి నిరాశ నిస్పృహలు కలగకుండా ఉండాలంటే నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడు సాధన చేయి. ఒకవేళ ప్రశాంతంగా లేక అశాంతిగా ఉన్నావు అనుకో, మానేసేయి అంతే. లేదా ఆ అశాంతిని పోగొట్టుకునేటువంటి మార్గం చూసుకొని కూర్చో, అంతే తప్ప అశాంతిలో మాత్రం సాధన చేయకూడదు. అందుకే ఇక్కడ చెప్తున్నారు చాలా జాగ్రత్తగా మహత్తవధానం, చాలా జాగ్రత్తగా ఆచరణ చేయి, కురు అవధానం, ఆచరణ చేయి అని అంటున్నారు. ఏమిటనంటే ఈ జాగ్రత్త, అప్పుడప్పుడు మనం చిన్న కథలు వింటుంటాం. స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్ అని అన్నారు. అంటే చాలా మెల్లిగా జాగ్రత్తగా పోతేనే గెలుస్తావు, పరుగులు తీసుకుంటా పోతే తొందరగా అలుపు వచ్చేసామని పడుకొని నిద్రపోతాం. అట్లానే ఇక్కడ కూడా ఏమిటంటే ఈ సాధనలన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేయాలంట. ఈ విషయాన్ని కూడా మనం చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. గర్భంలో ఉన్నటువంటి శిశువు 9 మాసాలు ఆగితే కానీ బయటికి రాదు. కానీ నీకు తొందరగా ఉంది, ఎప్పుడెప్పుడు చూద్దామా, అబ్బాయిని ఎప్పుడు చూద్దామా, ఎప్పుడు ముద్దు పెట్టుకుందామా, అందరూ అట్లా ఎత్తుకుంటున్నారు, నేను కూడా ఎప్పుడు ఎత్తుకుందామా, ఈ లోపల పడి ఉంటే నాకు తెలియట్లేదు కదా అని అనుకొని 5 నెలలోనే లాగేయాలనుకున్నాం అనుకో, ఏమవుతుంది అంతే. అందుకని 9 నెలలు ఆగాల్సిందే. అంటే మనమైతే ఆ పని చేయం, కానీ ఒక ఆమె ఆ పని చేసింది పాపం. కశ్యపుడికి 2 భార్యలు ఉన్నారు, వినత కద్రువ అని 2 భార్యలు ఉన్నారు. ఈ కద్రువుకేమో పాములు, ఈ వినతకేమో పక్షులు పుట్టేది వీళ్ళనమాట. అయితే ఆ కద్రువుకి పాములు పుట్టినవి, ఈ వినతకి 2 గుడ్లు పుట్టినవి. ఈ 2 గుడ్లు కూడా పొదిగితే వాటిలో నుంచి వాళ్ళు వస్తారు, ఆ పక్షులు వస్తాయి అన్నమాట. చాలా సంవత్సరాలు చూసింది, 100 ఏళ్ళు చూసింది, 150 ఏళ్ళు చూసింది, 200 సంవత్సరాలు చూసింది, 250 సంవత్సరాలు చూసింది, ఏమో అట్టనే ఉన్నాయి, చెడిపోను లేదు, వాటిట్లో నుంచి బయటికి ఎవరు రాలేదు. అందుకని ఏం చేసిందంటే ఉదాహరణ అట్ట చిరిగేటప్పటికి దాంట్లో నుంచి ఒక పక్షి బయటకు వచ్చింది.
ఎట్లా వచ్చిందని అంటే పై భాగం మాత్రం ఉంది కానీ కింది భాగం మాత్రం లేదు, అంటే కాళ్ళు లేవు, పై భాగం మాత్రం ఉంది. అతడే అనూరుడు. ఆ అనూరుడే సూర్యుడికి రథసారథి. మనకి రోజు చూస్తామే సూర్యుడు, ఆ సూర్యుడికి రథసారథి ఎవరంటే ఈ అనూరుడు అనమాట. ఎందుకంటే ఆయన కాళ్ళు లేవు కదా, అందుకని ఎప్పుడో రథం మీద కూర్చొని తోలుతూ ఉంటాడు. మరి సూర్యుడి రథం ఏమో ఎప్పుడో అప్పుడు కాసేపు ప్రయాణం ఉండేది కాదు, ఎప్పుడు ప్రయాణం, 24 గంటల ప్రయాణమే, 365 రోజుల ప్రయాణమే, సంవత్సరం 100 సంవత్సరాల ప్రయాణమే, 1000 సంవత్సరాల ప్రయాణమే, 1,000,000 సంవత్సరాల ప్రయాణం చేస్తూనే ఉండాలి. అందుకని ఆయన ఎప్పుడు అట్లనే కూర్చుంటాడు, ఆయన ప్రయాణం ఆయన సారథ్యం చేస్తాం. అయితే బయటకు వచ్చిన తర్వాత వాడికి కోపం వచ్చింది తల్లి మీద. ఎందుకని అంటే ఆగకుండా మధ్యలో వాడి జీవితాన్ని నాశనం చేసింది, శరీరాన్ని నాశనం చేసింది. అందుకని నువ్వు నీ సవితికి దాసి అయిపోతావని చెప్పి శపిస్తాడు. అయ్యా ఇదేందయ్యా నువ్వు ఇట్లా నన్ను శపిస్తావనంటే, అదిగో ఆ రెండవ గుడ్డు ఉందే దాన్నైనా సరే నువ్వు ఇటు చేయబాకు, దాంట్లో నుంచి ఎప్పటిదాకా అయితే ఆ పక్షి వస్తుందో అప్పటిదాకా నువ్వు ఆగు, దాంట్లో నుంచి ఒక మహాబలవంతుడు మహావీరుడైనటువంటి వాడు వస్తాడు, అందుకని నువ్వేం చేయబాకు. ఇప్పుడు నీకు దాస్యం వస్తుందని శపించాను కదా, ఆ దాస్యాన్ని కూడా వాడే విడిపిస్తాడు అని చెప్పి శాప విమోచనం కూడా చెప్పి ఆయన వెళ్ళిపోయి సూర్యుడికి సారథి అవుతాడు. ఈ రెండవది 500 సంవత్సరాలకి దాంట్లో నుంచి గరుత్మంతుడు వచ్చాడు. ఆ గరుత్మంతుడు మహాబలవంతుడు. గరుత్మంతుడు అంటే ఎంత బలవంతుడు మనకు తెలుసు కదా, అదిగో అటువంటి వాడు వచ్చాడు. అంటే మనం కాస్త ఆలస్యానికి సహించకుండా తొందరగా రావాలని అంటే కుదరదు. అలానే భూమిలో విత్తనం నాటామనుకోండి, ఎప్పుడు కాయలు వస్తాయి రోజు విత్తనం బయటికి తీసి చూసుకున్నాం అనుకో, 4 రోజులు చచ్చి ఊరుకుంటుంది. అందుకని మనం ఏం చేయాలో, దాన్ని పాతిన తర్వాత అట్లనే ఉంచాలా, కాస్త నీళ్లు పోయాలా, చిన్న పిలకొచ్చుద్ది, ఆ తర్వాత ఒక మొక్క అవుద్ది, ఆ తర్వాత కాస్త వృక్షం అవుద్ది, పూలు పోస్తుంటాయి, కాయలు వస్తుంటాయి, అప్పుడు తీసుకొని హాయిగా ఆనందించు. అంతేగాని రోజు నా విత్తనం ఏమైందా అని తీసి చూస్తే 3వ రోజుకల్లా అది కాస్త చచ్చి ఊరుకుంటుంది. అందుకని తొందరపడకూడదు. అందుకని నాకు కూడా మోక్షం రాలేదండి, వాళ్ళకి వచ్చింది ఏడుకు వచ్చింది మోక్షం అని అనుకోకూడదు. ఎవరికి రాదు మోక్షం అంత తేలిగ్గా. ఒక జన్మకు వచ్చేది కాదు, 100 జన్మలకు కూడా వచ్చేది కాదు, కోటాను కోట్ల జన్మలు ఎత్తాలా. కాకపోతే ఇప్పటికి మనం ఎన్ని ఎత్తామో, ఎన్ని జన్మల్లో మనం ఏ సుకృతాలు చేశామో, అదిగో ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నాం. అందువల్ల మనం చేయవలసింది ఏమిటంటే ఆ చేయాల్సినటువంటి సాధనను సక్రమంగా చేయడానికి సిద్ధపడాలి, కానీ త్వరపడకూడదు. త్వరపడితే వచ్చేటువంటిది కాదు. కాబట్టి అలా జాగ్రత్తగా మనం మెల్లిగా మన యొక్క సాధన సాగుతూ ఉండాలి. అట్లానే మొగ్గ ఉందనుకోండి, ఆ మొగ్గుంటే వికసిస్తే మంచి రంగురంగుల పుష్పం ఏర్పడుద్ది. అది మొగ్గగానే ఉంది, ఏంటంటే ఈ మొగ్గగానే ఉందని చెప్పి నువ్వు కాస్త పగలు తీసావనుకో, ఏమవుద్ది, ఆ రేఖలు కాస్త రాలిపోతాయి, ఏవి కాదు. కాబట్టి కాస్త ఓపిక పట్టాలి. ఆ ఓపిక ఎలా ఉండాలంటే మన సాధన మీద మన యొక్క దృష్టిని పెట్టాలన్నమాట. అందువల్ల మనం ఏ ప్రయత్నం చేసినప్పటికీ కూడా, ఏ సాధన చేసినప్పటికీ కూడా దాన్ని నెమ్మదిగా మనం ఆచరణ చేయాలి. అలాగనే దాన్ని చక్కగా ఇష్టపూర్తిగా చేస్తూ ఉండాలి. ఈ ప్రకారంగా మనకి 5 రకాలైనటువంటి సాధనల్ని, దీంట్లో ధ్యానం కూడా కలిసే ఉంది ఈ సమాజంలోనే కలిసి, అందుకని 6 రకాలైనటువంటి సాధనలు చెప్పినట్టు అనమాట. ఈ 6 రకాలైనటువంటి సాధనలు చెప్తూ శంకరాచార్యుల వారు ఇక ముగింపుగా మనకి ఈ భజగోవింద శ్లోకాలని చదువుకునేవాళ్ళు, దీన్ని అర్థం చేసుకునేటువంటి వాళ్ళు, లేదా దీన్ని చెప్పేటువంటి గురువులు, వినేటువంటి శిష్యులు, వీళ్ళందరినీ కూడా ఆశీర్వదించడం కోసం అని చెప్పి చివరి శ్లోకాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. ఆ చివరి శ్లోకం ద్వారా శంకరాచార్యుల వారు అందరికీ కూడా ఆశీస్సులు అందిస్తూ ఈ భజగోవిందాన్ని ముగించబోతా ఉన్నారు. అదేమిటో మనం రేపు తెలుసుకుందాం.